నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. ఫుడ్ విషయంలో శుచి ఎలా ఉన్నా శుభ్రత చాలా ఇంపార్టెంట్. రుచి లేకపోతే బాగోలేదని తినడం మానేస్తాం, కానీ అపరిశుభ్రత పరిస్థితుల్లో వండిన విషయం మనకు తెలియదు కదా. అందుకే వేడివేడిగా లాగిస్తాం, ఆ తర్వాత పర్యవసనాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇటీవల ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్స్, హోటల్స్, ఫుడ్ సెంటర్లలో దాడులు చేసి అక్కడ వాడే సరుకులు ఎలాంటి పరిసరాల్లో వండుతున్నారో బట్టబయలు చేసింది. దాదాపు 90% మంది కనీస శుభ్రత పాటించడం లేదని గుర్తించింది. అంతేకాక కాలం చెల్లిన సరుకులు వంటల కోసం వాడుతున్నట్లు బయటపెట్టింది. అయినా బయట ఫుడ్ మానలేకపోతున్నారు కొందరు. తాజాగా టిఫిన్ సెంటర్ నుంచి తెచ్చుకున్న ఫుడ్ పార్సిల్లో బల్లి కనిపించడం తీవ్ర కలకలం రేపింది. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రం భీంనగర్ లో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ టిఫిన్స్ తిన్న ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులతో పాటు శరీరం అంతా చెమటలు పట్టాయి. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అత్యవసర వైద్యం అందిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి వారి అస్వస్థతకు కారణమైన హోటల్ యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు టిఫిన్ సెంటర్ ను పరిశీలించి హోటల్ యజమాని అయిన అహ్మద్ ను అదుపులోకి తీసుకున్నట్లుగా గద్వాల్ టౌన్ పోలీసులు తెలిపారు.